అయితే మీరు ఇప్పుడు టీవీలో ఏమి చూడరా? మీ సినిమాలే పెట్టుకొని అలాంటివి? లేదండి. అంత ప్రత్యేకం ఎప్పుడొస్తదో తెలీదు. ఏ ఛానెల్‌లో వస్తదో తెలీదు. 4, 5 ఛానెల్స్ ఉన్నాయి. ఈ ప్రత్యేకం అసలు ఆ ఛానెల్ నంబర్ కూడా నాకు గుర్తుండదు. ఒకటి క్రికెట్ మాత్రం గుర్తుంటది అంతే. అదొకటే చూస్తా కాస్త ఇంట్రెస్ట్‌గా. ఆడేవారా వయసులో ఉండగా? లేదండి. నేను బ్యాడ్మింటన్ ఆడేవాడిని. బాస్కెట్ బాల్ ఆడాను కొన్నాళ్ళు. ఆ తర్వాత ఇంకా గేమ్స్ ఇంకేం లేవు. ఈ రెండే. బ్యాడ్మింటన్ బాగా ఆడేవాళ్ళం. స్టేట్ లెవెల్కి కూడా ఆడాం. బాస్కెట్ బాల్ కూడా మామూలుగా లోకల్ టోర్నమెంట్ ఒకటి స్టేట్ లెవెల్కి మేము. మొత్తానికి మీరు స్పోర్ట్స్ మ్యాన్ అయితే? స్పోర్ట్స్ మ్యాన్. అందువల్ల ఇంకా ఇట్లా ఉన్నామేమో అనుకుంటున్నా. ఓకే. ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా అవి వదిలేసిన తర్వాత అది చూశాను. అంటే అది కూడా క్రికెట్ నిన్న T20 వచ్చింది. T20 మ్యాచ్ వస్తే చూశాను. జనరల్గా ఎంతవరకు అంటే సగం చూస్తా, సగం పేపర్లో చూస్తా. ఎందుకలా అంటే 99% గెస్ చేస్తా. మన వాళ్ళు గెలవరు అనుకున్న మ్యాచ్ మొన్న ఒకటి గెలిచారు. వన్డే, పర్టికులర్ సెకండ్ వన్డే. అది కూడా బౌలర్ మూలంగా గెలిచారు. వాడు బ్యాట్స్మెన్ లాగా ఆడేశాడు. అది చూడలేదు. ఎందుకంటే అప్పటికే 8 o'clock మొదలవుద్దండి. 9:30కి వాళ్ళది అవుద్ది. ఇక అప్పుడు లేచి ఎక్కడికక్కడ సర్దుకుని నేను 10 o'clock కాసేపు అక్కడ కూర్చొని పడుకోవటం. అంతే. ఈ సెకండ్ హాఫ్ చూడకపోయినా మళ్ళీ హైలైట్స్ వేస్తారు, ఎప్పుడైనా చూడవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఒక రకంగా అవి కూడా ఎతకను, పేపర్లో చూస్తా. రాత్రి ఓడిపోతారు అని చెప్పని నేను అనుకున్నాను. T20కి 132 ఈజ్ నాట్ ఏ గుడ్ స్కోర్. అయితే అయినా విత్ ఆల్ దట్ 132 స్కోర్ చాలదు. పైగా ముఖ్యంగా సంజు శాంసన్ అవుట్ అయిన తీరు నాకు చాలా కోపం వచ్చింది. రాత్రి ఆడు 6 గజాలు 3 మీటర్ల ముందుకు వచ్చాడు. ఆ వెనక బాల్ వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మటే పెట్టాలి. వెనక చూసి అప్పుడు వెళ్ళి పరిగెత్తుకుని పెడుతున్నాడు. అది వెళ్ళి వికెట్స్ కొట్టుకొని పెట్టినా కూడా ఉపయోగం లేదు. బౌల్డ్ అది ఎట్టాగో ఓడిపోయేవాడే. సార్, మరి పేపర్ రెగ్యులర్గా అది చదువుతూ ఉంటారు కదా, మీకు పొలిటికల్ నాలెడ్జ్ ఎంత ఉంది? ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? పొలిటికల్ ఇంట్రెస్ట్ అస్సలు లేదండి. ఎవరైనా ఉండి వచ్చేది ఎంకరేజ్ చేయటం అంటే, మాట్లాడటం అంటే ఇది చేస్తాం. బట్ వన్ థింగ్, ఒకనొక టైంలో మురళీమోహన్ గారు మేమంతా ఆయన ప్రెసిడెంట్ ఇదిగా ఉండగా ఆయన టీడీపీలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కాబట్టి మమ్మల్ని కొన్ని చోట్లకి తీసుకెళ్లేవాళ్ళు. ఒకసారి యాక్చువల్గా ఇక్కడ అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోలేదు. ఇక్కడ ఉండగానే టీడీపీకి తిరిగాం కూడా. ఒక 6 జిల్లాలో ఏమో తిరిగాం ఇక్కడ. ఆ టైంలోనే నేరో మార్జిన్తో ఓడిపోయారు చంద్రబాబు గారు. ఓడిపోతారని అనుకోలేదు. సరే, కారణాలు మాకు అనవసరం, అవి చేస్తాం. ఎవరైనా కూడానండి మంచి చేస్తే మంచి, ఎవరైనా సరే. ఇప్పుడు వీళ్ళెవరో సంపాదించుకోకుండా మంచి చేస్తారని నేను అనుకోను. కానీ మంచి చేయకుండా సంపాదించుకోవడం అనేది ఐ డోంట్ లైక్ ఇట్. ఎవరైనా సరే, ఏ పాలిటీషియన్ అయినా సరే. కానీ నేను వెళ్ళి ఏం చెప్పను కదా. నాకు కావాలని, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ అపార్ట్మెంట్లోకి వచ్చింది సెకండ్ పర్సన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అప్పుడు కొత్త కట్టినప్పుడు నాకు అప్పుడు ఓపిక ఉంది, నా కారు ఉంది, తిరిగే ఓపిక ఉంది. దానికి బిల్డర్ మంచినీళ్ళ కనెక్షను తెప్పించాడు. కానీ మంచినీళ్ళు రావు. ఎందుకంటే ఎక్కడో దూరాన్ని నుంచి ఇచ్చాడు. నేను అడిగితే 1 inch కనెక్షన్ 100 meters దూరం కంటే ఎక్కువ అయితే ఇవ్వకూడదు, రావు నీళ్లు అని. ఇది 400 మీటర్ల దూరంలో ఇచ్చాడు. దీని నీళ్ల కోసం నేను సినిమాల్లో చేసుకుంటూ, నా పనులు నేను చేసుకుంటూ 5 సంవత్సరాలు తిరిగానండి ఆఫీసుల చుట్టూ. 5 సంవత్సరాలు. రాజిరెడ్డి గారు ఎమ్మెల్యే, కాంగ్రెస్. ఆయనతో 8 లక్షలు శాంక్షన్ చేయించాను దీనికి, లైన్కి. 8 లక్షలతో లైన్ శాంక్షన్ చేయించి 5 సంవత్సరాలు తిరిగి ఇప్పుడు తాగే మంచినీళ్ళన్నీ ఒక రకంగా చెప్పాలంటే నా చలవే. అట్లా తిరిగాను, చేయించాము. అప్పుడు ఫస్ట్ సిమెంట్ రోడ్ ఈ కాలనీలు మొత్తం మీద వేయించింది నేనే, మా కాలనీకి, మా చిన్న కాలనీ.
ఓకే. అలాగే పార్కు డెవలప్ చేయించింది, సిమెంట్ బల్లలు, లైట్లు అన్నీ చేయించింది నేను. ఏం లేదు, ఏదైనా పని నుండి వెళ్ళాలి అంటే వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి అనేవాళ్ళు తర్వాత జనం, సార్ చెప్తే మేము వస్తామని. చూడండి సార్, నేను ఫోన్ చేస్తా, వాళ్ళకి రమ్మంటారు. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని కలిసేంత టైం ఉండదు. వెళ్ళటం కలవటం అంతే. ఓకే. ఈవెన్ జలమండలికి కూడా వెళ్ళి కలిసి వచ్చానండి. అక్కడ జిఎం కృష్ణ గారు అని ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ మంచినీళ్ళ కోసం. మంచినీళ్ళు ఇప్పుడు పెద్ద బ్లెస్సింగ్ ఒక రకంగా. అప్పుడు సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు. మీరు అది ఉండి మీరు ఇదండి, వద్దు బాబు, ఏం వద్దు, నాకు మీ పోస్ట్ ఇస్తాం, వద్దు, ఏం పని ఉందో చెప్పండి, వీళ్ళు ఒప్పుకుంటే చేస్తా, లేకపోతే లేదు, అంతే. ఓకే సార్, మీరు బ్రహ్మానందం గారితో కలిపి కాంబినేషన్స్లో చేశారా? చాలా చేశానండి ఆయనతో సినిమాలు. ఆయన సినిమాలు కూడా చాలా చేశాను. నన్ను రఘు అని పిలిచే వాళ్ళలో ఆయన ఒకడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకడు, ఒరే రఘు అనేది ఏమన్నా ఎంఎస్ నారాయణ. ఇట్లా వీళ్ళు ముగ్గురు కూడా చాలా సినిమాలు చేశాం బ్రహ్మానందం గారితో. మంచి సినిమాలు చేశాం. ఓకే. సో బ్రహ్మానందం గారు మంచి కామెడియన్ అసలు. చాలా ఇప్పుడైతే కనుక ఆయన అవి మీమ్స్లో కానీ లేకపోతే ట్రోల్స్లో కానీ భలే వాడుకుంటూ ఉంటారు. భలే సెట్ అయింది అనిపిస్తుంది ఆయన ఫొటోస్ అన్నిటికి. ఏమి లేదండి, అద్భుతమైన ఆర్టిస్టు. మధ్యలో ఒక చిన్న ఇది వచ్చింది, క్షణంతో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఒక చిన్న క్యారెక్టర్, మరి అట్లా వెళ్ళిపోయింది. బట్ హీ డిజర్వ్స్ ఆల్ ది కుడోస్. సమస్య లేదు. ఎంత పొగిడినా కూడా తక్కువే, అంత బాగా చేస్తారు.